హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేది. అందుకైన మీరైతే నేను ఎవరినైనా చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోకపు తాళపు యొక్క చేతులు, తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించదో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దునని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. మరొక లేఖన భాగాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక లేఖన భాగాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక లేఖనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అవి అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, చదవబడినటువంటి ఈ వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయన, ఇంకనూ నాయన నీ వాక్యములో రాయబడింది నాయన. నీ వాక్యము నాయన తేనె కంటను, జుంటె తేనె ధారల కంటే కూడా మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా నా తండ్రి మమ్మల్ని బలపరిచేటువంటి మాటలు ప్రభువా, మా రోగములను మా బలహీనతలను స్వస్థపరిచే మాటల ప్రభువా, మా జీవితములను సరిచేసేటువంటి మాటల ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ వాక్యమును వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నాయన మేము చిన్న సంఘముగా కూడుకుని ఉన్నాము నా తండ్రి. మా చిన్న సంఘమును ప్రభువా మీ స్వాధిలో తీసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నీ కార్యములను ఆయన మా జీవితంలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నీతిని బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ, మన విశ్వాసమును బట్టి కానీ మనము దేవుని యొక్క కార్యములను మనము ప్రియులారా గమనించండి, గ్రహించటం లేదు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే, దేవుడు తన యొక్క ప్రేమను బట్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఆలోచనలో దేవుడు మన నుంచి దాచబడినటువంటి రహస్యములన్నీ కూడా ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు మరలా మనకు ఒక గొప్ప సమయమును మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఈ లోకములో ఆశీర్వదించబడిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో దీవించబడినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఒక గొప్ప జనాంగము ఉన్నాము అని అంటే అది మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఈ లోకములో అతి సామాన్యంగా కనబడవచ్చు, ఒక పేదవారముగా మనం కనబడవచ్చు, మనము డబ్బు లేని వారుగా మనం కనబడవచ్చు, మనము ఇల్లు లేని వారముగా మనం కనబడవచ్చు, మనము ఆస్తులు అంతస్తులు లేని వారముగా ఈ లోకములో మనం కనబడవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని దృష్టిలో మనము గొప్పవారము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనము సంపన్నులము. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనము సంపన్నులము. సంపన్నుడు అంటే
అన్నీ కలిగిన వాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ కలిగిన వాడు అని అర్థం. ముందు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లోకములో మనకు ఏమీ లేవు, ఒక ఇల్లు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు సరైనటువంటి వస్త్రములు లేవు. కానీ మనం ఈ లోకములో ఎలా ఉంటున్నామంటే సంపన్నులుగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగానంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు ఏ ఏ మర్మములైతే మరుగు చేశాడో ఆ మరుగు చేయబడినటువంటి ప్రతి మర్మమును కూడా, దాచబడినటువంటి ప్రతి మర్మము దేవుడు మనకు ఈ చివరి దినాల్లో బయలుపరిచాడు ఆయన. అందుకు మనము ఆధ్యాత్మికమైన స్థితిలో సంపన్నులమై ఉన్నాం. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకము స్థితిలో మనం సంపన్నులుగా లేకుండా ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము గొప్ప సంపన్నులుగా ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎత్తబాటు జరిగితే ఆ ఎత్తబడుట్లో ప్రథమ ఫలముగా ఎత్తబడేది మనమే ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యమును కలిగినటువంటి సంపన్నులము మనం. వాక్యము కలిగినటువంటి సంపన్నులం. కనుక ఈ లోకములో మనము బాగా, అంటే ఈ లోకములో ఉండవలసిన విధానముగా మనము ఉండలేకపోవచ్చు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు ఒక గొప్ప ఇల్లు లేకుండా ఉండొచ్చు, మనకు కార్లు లేకపోతే బంగ్లాలు, లేదా మనకు ఒక మంచి స్కూటరు లేకుండా ఉండొచ్చు. కానీ ప్రియులారా, వాటన్నిటినీ మనము నిత్యత్వంలో, పరలోకంలో మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఇవన్నీ తుప్పు పట్టిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీ ధనము ఈ లోకములో ఏం కొడుతుందంట? చెమ్మటి కొడుతుందంట. అంటే అది ఏమైపోతాయి? చల్లబట్టిపోతాయి. డబ్బు ఏమైపోద్ది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ధనము చెదలబట్టిపోతుంది. ఆ యొక్క కార్లు, బంగ్లాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏమైపోతాయంటే చెదలబట్టిపోతాయి. గోళ్ళు చెదలబట్టిపోతాయి. పడుతున్నాయి లేవు గోళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇనప సామాన్లు తుప్పు పడుతున్నాయా లేవా? పడుతున్నాయి. అంటే ఈ లోకములో ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకములో శాశ్వతమైనది దేవుని యొక్క వాక్యము మాత్రమే. అది భూలోకంలో గాని, పరలోకంలో గాని, అది ఎక్కడున్నా సరే అది నిత్యము జీవించే జీవవాక్యం. అది అటువంటి ఒక గొప్ప జీవవాక్యమును దేవుడు మనలో పెట్టాడు. ఆయన ఎందుకో తెలుసా? ఎందుకు మనలో పెట్టాడు? ఆయన నిరంతరము జీవించున్నట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి పెట్టాడు ఆయన? మనము నిరంతరము జీవించుటకు. ఆయన నిరంతరము జీవించువాడు. ఆయన నిరంతరము జీవించే దేవుడు. కనుక మనము కూడా నిరంతరము జీవించువారముగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మరణము లేని దేవుడు. మనకు కూడా మరణం అనేది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించిన దేవుడు. కనుక మనము కూడా మరణమును, పాతాళమును, సమాధిని జయించి ఉన్నాము ఈ రోజున.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము అపోస్తులైన పౌలు ఎప్పుడో ఈ విషయాలు చెప్పాడు. ఆయనతో కూడా మనము సమాధి వేయబడ్డాం, ఆయనతో కూడా మనము సిలువ వేయబడ్డాం, ఆయనతో కూడా మనం సమాధి చేయబడ్డాం, ఆయనతో కూడా మనం తిరిగి 3వ దినాన లేచామని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లోకమునికి మనకు మరణం అనేదే ఆల్రెడీ మనం మరణించాం. ఎలా మరణించామంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము మరణించి సమాధి చేయబడి తిరిగి మనము 3వ దినాన లేచినటువంటి ప్రజలంగా ఉన్నాం ఈ లోకములో. ఇది చాలా వినడానికి చాలా వింతగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ వాక్యాలు ఇవి సామాన్యమైనవి కావు, ఇవి నిత్య జీవమునకు ఓ మార్గమై ఉన్నది. ఇది దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆ వాక్యం ఇది, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాక్యం ఇది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి దిగి వచ్చింది ఇది? పరలోకము నుండి దిగి వచ్చింది ఇది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికే వెళ్ళిపోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సంపన్నమైనటువంటి స్థితిలో మనం ఈ లోకములో జీవించుచున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లోకములో ఈ డినామినేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు పిలిచినా సరే మనం వెళ్ళకూడదు, అంతే. వాళ్ళ యొక్క కార్యాల్లో మనం పాల్గొనకూడదు, వాళ్ళ యొక్క క్రియల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదు. మనం అక్కడికి వెళ్ళామని అంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మనము పాల్గొంటాం. ఒకవేళ వెళ్ళకపోతే ఇక ఏ గొడవ ఉండదు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నంత కాలము, మనం ఈ లోకంలో సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా దేవుని యొక్క వాక్యము పక్షానే మనం నిలబడాల. దేవుని వాక్యముతోనే మనం జీవించాలి, దేవుని యొక్క వాక్యముతోనే మనము నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పక్షమును మాత్రమే మనము నిలబడాల. ఈ లోకంలో మనం ఈ ప్రజలు మనల్ని ఏమన్నా పర్వాలేదు, మనల్ని పిచ్చివాడన్నా పర్వాలేదు, లేదా మనల్ని వెర్రివాడు అని పిలిచినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళు రకరకాలుగా ఏమనుకున్నా పర్వాలేదు. కానీ ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము వైపు మాత్రమే నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు కనుక దేవునికి మనము విలువ ఇవ్వాలి. ఆయన మన భర్త, మనము ఆయనకు భార్యమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఖచ్చితంగా ఆయన మాట మాత్రమే వినాలి. భార్య భర్త మాట వినాలి, భార్య భర్త మాట గౌరవించాలి, భార్య భర్త మాటకు విలువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మన యొక్క ప్రతి అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి మనం మరలా చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకు ఆయన మీరైతే నన్ను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులే బయలుపరచును గాని నరులు నీకు దీనిని బయలుపరచలేదు. మరియు
నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, నేటి క్రైస్తవులు పేతురు యొక్క ప్రత్యక్షతను తృణీకరిస్తుట. నేటి క్రైస్తవులు పేతురు యొక్క ప్రత్యక్షతను తృణీకరించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ చదవబడిన ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు తన శిష్యులను ఆయన అడుగుతా ఉన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడనంటే, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను అడిగాడు. అప్పుడు ఆ 12 మంది శిష్యులు కొందరు ఏమన్నారంటే, కొందరు బాప్తిస్మిచ్చు ఏలియా అనుకునుచున్నారయ్యా, కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాను అనుచున్నారు, కొంతమంది ఏలియా అనుచున్నారు, కొంతమంది ఇరిమే అనుచున్నారు, కొంతమంది ప్రవక్తులలో ఒకరు అనుచున్నారని చెప్పి అక్కడ ఆ 12 మంది శిష్యుల్లో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, లోకానికి ఒక ప్రశ్న వేశాడు అక్కడ. ఏమి ఆ ప్రశ్న? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. అది లోకానికి వేసిన ప్రశ్న, అంటే యూదులకు వేసిన ప్రశ్న అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ ప్రశ్న మరలా అక్కడ మనం చదివితే చూడండి, అక్కడ రెండవ ప్రశ్న వాళ్ళకే వేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? చదవండి. వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు. పాయింట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే చదవాలా. యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులు. చూడండి, 15వ వచనం చదవండి. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని, మీరైతే నన్ను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఇది రెండవ ప్రశ్న. మీ మైండ్లో ఇక్కడ పెట్టండి, ఎక్కడో పెట్టబాకండి. బైబిల్ మీద పెట్టండి, వాక్యం మీద పెట్టండి. నేను ఎక్కడైతే ఆపుతున్నానో అక్కడి నుంచి చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ప్రశ్న ఆయన ప్రపంచానికి వేశాడు. ఏమని వేశాడు అనంటే, జనులు మనిషి కుమారుడు గురించి ఈ జనులు ఏమని మాట్లాడుకుంటున్నారని ప్రశ్నించాడు. అది మొదటి ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ ప్రశ్న ఆయన సంఘాన్ని అడుగుతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులను ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, సరే మీరైతే ఇప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. ఇది రెండవ ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ప్రజలు ఏమనుకుంటే అనుకొని నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏలియా అనవచ్చు, బాప్తిస్మ ఇచ్చే యోహాను అనొచ్చు, లేకపోతే ఇర్మియా అనొచ్చు, లేకపోతే మోషే అనొచ్చు, లేకపోతే ప్రవక్తులలో ఒకడనుకో అనుకోవచ్చు. అయితే ఇంతకు అసలు మీరేమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని వారిని అడిగినప్పుడు పేతురు ఒక్క అడుగు ముందుకు వేసి, ఏమి కూడా ఎటువంటి సందేహము లేకుండగా, ఏమి ఆలోచన లేకుండగా, వేరే మరొక ఉద్దేశము కూడా లేకుండగా అక్కడ ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని ఆయనతో చెప్పాను. గట్టిగా చెప్పాలి ఈ మాటకి మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఓ పేతురు, రైట్, వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీవు ధన్యుడవు, రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి నీకు దీనిని బయలుపరచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అనంటే ఒక మానవుడిగా ఉన్నాడు. ఆయన ఒక మనిషి. యేసుక్రీస్తు ఎవరండి? ఒక మానవుడు, ఒక మనిషి. వాళ్ళతో కూడా తింటున్నాడు, వాళ్ళతో కూడా ఆయన త్రాగుతున్నాడు, వాళ్ళతో కూడా ఆయన పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మానవుడు చేసే ప్రక్రియ, పని ఏదైతే ఉన్నదో ఆ పని అంతటిని కూడా అక్కడ ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన నిద్రపోతున్నాడు అక్కడ. ఒకరోజు నా శిష్యులు, ఆ యేసుక్రీస్తు శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే ఆయన వాడ అమరముల కింద పడుకొని ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నా ఉన్నాడంట. యేసుక్రీస్తు నిద్రపోయాడు. శిష్యులు వెళ్ళి ఆయన లేపారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు ఆయన్ను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అక్కడ నిద్రపోతున్నాడు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ యొక్క లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ శిష్యులందరితో కలిసి ఏం చేస్తున్నాడు? ఆయన భోజనం చేస్తున్నాడు. ఆయన పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉందే అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అక్కడ. అంటే సంపూర్ణంగా ఆయన ఏమై ఉన్నాడనంటే ఒక మానవుడు, ఒక మనిషి. అంటే నీలాంటి నాలాంటి మనిషి ఆయన. నీలాంటి నాలాంటి మానవుడు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఒక మనిషిని ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు అంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసు కుంటివాడికి కాలిచ్చాడు, యేసు గుడ్డివాడికి చూపించాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాడిని కూడా ఆయన లేపి నడిపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక మానవుడిగా ఆయన తిన్నాడు, త్రాగాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు, ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఒక మానవుడు చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు చేశాడు. అదే విధంగా మరలా అదే సేమ్ టైము, అదే సమయములో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే సమయములో చూడండి, ఇక్కడ ఆ వాడలో అయితే యేసు నిద్రపోయాడో అదే వాడలో నుంచి లేచి ఆయన ఏం చేసినాడంటే గాలిని, సముద్రమును గద్దించగా ఆయన మాటకు అవి లోబడెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాయి? సముద్రము, ఓ సముద్రమా ఆగన్నాడు ఆయన. గాలి ఆగన్నాడు ఆయన. ఆ రెండిటిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గాలి ఆయన మాటకు లోబడింది, సముద్రం ఆయన మాటకు లోబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడేమో నిద్రపోయాడు, ఒక మానవుడిగా నిద్రపోయాడు.
ఒక దేవుడిగా లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే గాలిని సముద్రమును గద్దిస్తున్నాడు ఆయన. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు మొట్టమొదటిగా ఒక మానవుడుగా. ఆమేన్. ఏం చేశాడు? కన్నీరు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏంది? ఏడుస్తూ ఉంటాను. నేనైతే నవ్వుతానే ఉంటాను. నాకు నవ్వు వస్తుంది మరి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అక్కడ ఆయన చనిపోయాడు. యేసు వెళ్ళాడు. యేసు ఆయన ఏమన్నాడంటే ఏడ్చాడు మొట్టమొదటిగా. ఏడ్చాడు అంటే ఒక మానవుడిగా అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దుఃఖించాడు, ఏడుస్తున్నాడు ఆయన మానవుడిగా. మళ్ళా దేవుడిగా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఇదిగో లాజరు బయటికి రా అని పిలిచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లాజరు బయటికి రా అని పిలిచాడు. వెంటనే సమాధిలో 4 రోజులు ఉన్నటువంటి ఆ శవముతో దేవుడు మాట్లాడినప్పుడు మృతులలో ఉన్న లాజరు, చనిపోయిన లాజరు, సమాధిలో ఉన్న లాజరు, మట్టితో కప్పబడిన లాజరు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సమాధిలో నుంచి బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మానవుడిగా ఏడుస్తున్నాడు, ఒక దేవుడిగా ఇక్కడ లాజరును బయటకు తీసుకుని వస్తున్నాడు. ఇవన్నీ ఎవరి మధ్యలో జరుగుతున్న కార్యాలు ఇవన్నీ అని అంటే ఆ చిన్న సంఘములో ఉన్నాడు. ఆ 12 మంది సంఘం, ఆయనకున్న సంఘం ఎంత అప్పుడు? 12 మంది. ఆ సంఘం మధ్యలో ఆయన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ చిన్న సంఘం మధ్యలో ఆయన ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ప్రజల మధ్యలో కూడా చేస్తున్నాడు ఆయన. ఒక రోజున ఆయన ఒక స్త్రీ యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ప్రజలందరూ ఆయన ఏడ్చుకుంటూ ఆయన తల్లి వెంబడిస్తూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడనంటే ఆ పాడిని ముట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పాడిని ముట్టగానే దాని మీద పడుకున్నటువంటి ఆ పిల్లవాడు లేచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రజల మధ్యలో కూడా చేశాడు ఆయన. కానీ ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారంటే కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని. ప్రియులారా గమనించండి, జనులు మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, దేవుడు అడిగాడు, ఇంతకు మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు అన్నాడు కదా, ఇదిగో ఆ పరిచర్య అంతా కూడా పేతురు గమనిస్తున్నాడు. ఏమండి, ఆయన ఆ వాడలో సముద్రము ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు, గాలిని ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన పేతురు గమనిస్తున్నాడు. తర్వాత సమాధి దగ్గరకు వచ్చి లాజరును బయటకు తీసుకురావటం పేతురు గమనిస్తున్నాడు. ఆ యాయిరు కుమార్తె యొక్క క్షమించిన యొక్క పాడిని ముట్టినప్పుడు ఆ పాడి మీద ఉన్నటువంటి బారులు లేచి నడిచాడు. ఈ పరిచర్య అంతా కూడా పేతురు గమనిస్తా ఉన్నాడు. పేతురు గమనించాడు. పేతురు గమనించి ఒకే మాట ఆయన మనసులో తీర్మానం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? ఇవి దేవుడు చేసే కార్యాలే గాని ఏ మనుషుడు వలన ఈ కార్యములు జరగవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మను పొందలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంకా అప్పటికి మరణించలేదు. యేసుక్రీస్తు ఇంకా రక్తము చిందించలేదు. వీరు మేడ గదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందలేదు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందక ముందే ఇక్కడ పేతురుకి ఏమొచ్చిందంటే ప్రత్యక్షత, బయలుపాటు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ బయలుపాటు ఏమిటంటే ఆ మనిషి కుమారుడే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. నీవే క్రీస్తువు. నీవే క్రీస్తువు. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు నీవే. అది ప్రత్యక్షత, అది బయలుపాటు. అది ఎవరి ద్వారా వచ్చిన బయలుపాటు?
అక్కడ ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు, పరలోకమందున్న నా తండ్రి నీకు దీనిని బయలుపరిస్తేనే గాని ఏ మనుష్యుడు నీకు దీనిని బయలుపరచలేదు. ఇది ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి రాకడలో యేసు క్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా సందేహాలు ఉన్నాయి. పేతురుకైతే సందేహం లేదు, కానీ పేతురు అయితే పూర్తిగా ఆయనను ఈయన సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఆ క్రీస్తు అనేటువంటి ఆ ప్రత్యక్షత మీద, పేతురు మీద కాదు దేవుడు సంఘాన్ని కడతానన్నది, లేకపోతే ఆ క్రీస్తు అనేటువంటి ఆయన మీద కాదు. అక్కడ ప్రత్యక్షత వచ్చింది పేతురుకి. ఏమిటా ప్రత్యక్షత అని అంటే, ఇదిగో ఈ మనిషి కుమారుడే సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. అది ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మీద, ఆ ప్రత్యక్షతనే పరిశుద్ధ గ్రంథంలో ఏం పిలువబడిందంటే బండ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ప్రత్యక్షత అంటే అర్థమేంటి? బండ. ప్రత్యక్షత అనగా బండ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండ అంటే రాయి అనుకుంటారేమో, కానీ కాదు. రాయి మీద కాదు ఆయన సంఘాన్ని కట్టేది, లేకపోతే పేతురు మీద కాదు సంఘాన్ని కట్టేది. రోమన్ క్యాథలిక్ వాళ్ళు అంటారు, ఓ పేతురు మీద సంఘాన్ని కట్టాడు ఆయన అంటారు. కాదు కాదు, ఆయన పేతురు మీదో లేకపోతే యోహాను మీదో లేకపోతే పౌలు మీదో తన సంఘాన్ని కట్టలేదు. ఆయన వారికి వచ్చినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యక్షత మీదనే ఆయన తన సంఘమును కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆ శిష్యుల్లో ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఇంకా అనుమానాలు ఉండొచ్చు. అందుకని ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి 40 రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఆయన 40 రోజులు ఉన్న తర్వాత మీరు అప్పుడే సువార్త ప్రకటించడానికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళి యెరూషలేములో మేడగదిలో కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థన చెయ్యండి అని వారికి చెప్పారు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే, తండ్రి చేత వారికి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది వారు పొందుకునే వరకు, ఆ పైనుండి వచ్చే శక్తి వారు పొందుకునే వరకు. ఎందుకు వారి శక్తిని పొందుకోవాలంటే వారిలో ఇంకా ఏదైనా అనుమానాలు, సందేహాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడంటే తీసివేస్తాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ క్రైస్తవులు, నేటి క్రైస్తవులు పేతురు యొక్క ప్రత్యక్షతను ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. పేతురు వాళ్ళకి ఏమని బోధించాడు అని అంటే చూడండి, మత్తయి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం 36 నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశములంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను. ఇప్పుడు పేతురు ఏమైనా ప్రసంగిస్తున్నాడంటే, ఓ యూదులారా, మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించెను అని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ప్రభువు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురుకు వచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే దేవుడు వేరు క్రీస్తు వేరు కాదనే ప్రత్యక్షత వచ్చింది. అంటే దేవుడు ఒక్కడైన ప్రత్యక్షత పేతురుకి ఇక్కడ బయలుపాటైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి ఏమైనా ప్రత్యక్షత వచ్చింది? దేవుడు ఒక్కడే.
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరో కాదు, ఆ ప్రభువు ఎవరో కాదు, ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఆ క్రీస్తు ఎవరో కాదు. మీరు ఎవరైతే సిలువేశారో ఆ యొక్క ఆయనే, ఆ క్రీస్తే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు ఆయనను నియమించానని ప్రసంగించాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేసిన, వెంటనే ప్రజలు ఏం చేసినారంటే గుండెలు బాదుకున్నారు, రొమ్ములు కొట్టుకున్నారు, ఏడ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? పేతురు ఒక్కడే దేవుడని బోధిస్తే మరి నేటి క్రైస్తవులు ఏమని బోధిస్తున్నారు? ముగ్గురు దేవుడని బోధిస్తున్నారు, త్రిత్వమని బోధిస్తున్నారు. మరి ఈనాటి క్రైస్తవులు పేతురు యొక్క ప్రత్యక్షతను తృణీకరిస్తున్నారా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు మనం చదివినటువంటి మాట కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఆయన పౌలు మాట్లాడుతున్నాడు. వేయబడినది తప్ప పైనుంచి చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన, పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవ్వడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పునాది వేస్తున్నాడనంట. ఏమని పునాది వేశాడు అనంటే ఆయన, ఆ బండ ఎవరో కాదు, ఆయన క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ బండ ఎవరో కాదు, ఎవరంట? క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలును వెంబడించినటువంటి ఆ బండ చూడండి. ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా 10వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఆగండి. అదేనా? చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ, చూడండి ఇక్కడ పౌలు ఏమని బోధిస్తున్నాడు చూడండి. మన పితరులందరూ మేఘము కింద నడిచిరి, మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పగటి వేళ మేఘముగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగాను వారిని వెంబడించింది. ఒక బండ వాళ్ళని వెంబడించిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారికి బండలు చీల్చి దాహమునిచ్చారు మోషే. ఏమండి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వారు పగటి వేళ మేఘస్తంభం కింద ఉన్నారు, రాత్రి వేళ అగ్నిస్తంభం కింద నడిచారు.
వారు సముద్రము చీల్చి వారు ప్రయాణం సాగింది. వారు మేఘములోను సముద్రములోను మోషేను బట్టి అందరూ కూడా బాప్తిజం పొందారంట. వాళ్ళు అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఆ ఆత్మ సంబంధమైనటువంటి భోజనమును భుజించిరి. అందరూ ఒకే భోజనము చేశారు. వారు ఆత్మ సంబంధమైనటువంటి పానీయము చేశారు. కానీ తామును వెంబడించినటువంటి ఆ బండ ఎవరో కాదు కానీ అది క్రీస్తే అని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి బోధిస్తా ఉన్నాడు. అక్కడ పేతురు బోధిస్తున్నాడు, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు ఆయనను నియమించినని పేతురు బోధిస్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు బోధిస్తున్నాడు, ఆనాడు ఇశ్రాయేలును పగటి వేళ మేఘస్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను తామును వెంబడించినటువంటి బండ ఏదైతే ఉన్నదో ఆ బండ ఎవరో కాదు గాని అది క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పునాది మీద ఇక్కడ పునాది వేస్తా ఉన్నాడు సంఘానికి పౌలు. ఆ ప్రత్యక్షత మీద పేతురు పౌలు ఇక్కడ ఏం చేస్తున్నారు? పునాది వేస్తున్నారు ఇక్కడ సంఘానికి. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి ప్రత్యక్షత మీద ఇక్కడ సంఘానికి వాడు ఏం చేస్తున్నారంటే పునాది వేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి నేటి క్రైస్తవ సంఘము ఎలా పునాది వేస్తుంది అని అంటే ప్రియులారా గమనించండి. ఓ త్రిత్వములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు దేవుళ్ళని చెప్పి చూడండి, పేతురు యొక్క పౌలు యొక్క ఆ పునాదిని వాడు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచము పేతురు యొక్క ప్రత్యక్షతను పౌలు యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ మనిషి కుమారుడే క్రీస్తు, ఆ మనిషి కుమారుడే ప్రభువు. గొర్రెల కాపర్లకు చెప్పింది ఏమని చెప్పిందంటే, ఇదిగో చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందువలన వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరంటే ఈయన? గాబ్రియేలు ప్రకటిస్తుంది. ఇక్కడ గాబ్రియేలు ప్రకటిస్తుంది. ఏమని ప్రకటిస్తుంది గాబ్రియేలు గొర్రెల కాపర్లకి? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసిన క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చదవడం మళ్ళా వచనం 36వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, చూడండి, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే గొర్రెల కాపర్లకు గాబ్రియేలు ఏదైతే చెప్పాడో
అదే మాట ఇక్కడ పేతురు చెప్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. గొర్రెల కాపర్లకు గాబ్రియెలు ఏం చెప్తుంది? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట కూడా అదే. అంటే ఈనాడు క్రైస్తవ ప్రపంచము పూర్తిగా గాబ్రియెలు యొక్క మాటలను, పేతురు యొక్క ప్రత్యక్షతను, పౌలు యొక్క ప్రత్యక్షతను పూర్తిగా నేటి క్రైస్తవ ప్రపంచము ఏమైపోయింది అంటే కోల్పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పేతురు ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్పలేదు, పౌలు ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్పలేదు, గాబ్రియెలు ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్పలేదు. వాళ్ళకి ఒకే ఒక దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అది మొదటి రాకడలో మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడలో మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత. అంటే మనిషి కుమారుడు గురించి ఈ జనులు ఏమనుకునుచున్నారు? మీరేమనుకుంటున్నారు? ప్రపంచానికి ఒక ప్రశ్న వేశాడు, మరలా సంఘానికి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు థామస్ ప్రశ్నిస్తున్నాడు సంఘాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓ క్రైస్తవ సంఘమా, ఇదిగో బ్రహ్మ గురించి మీరేమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రపంచానికి సవాలు ఇచ్చినాడు. ఆ చిన్న సంఘాన్ని కూడా అడిగాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే క్రీస్తు థామస్ పేతురులో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో, పేతురు ఏ ఆత్మ అయితే పొందుకున్నాడో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలులో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ కలిగినటువంటి క్రీస్తు థామస్ ఈ రెండవ రాకడ సమయంలో క్రైస్తవ సంఘాన్ని అడుగుతున్నాడు. ఓ క్రైస్తవ సంఘమా, విలియం మ్యారిన్ బ్రహ్మ గురించి మీరేమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు ప్రశ్నించాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలో. యేసుక్రీస్తును ప్రపంచాన్ని ప్రశ్న అడిగాడు, రెండవది తన సంఘాన్ని కూడా అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అర్ధరాత్రిలో వచ్చినటువంటి క్రీస్తు థామస్ ఆయన ఎవరో కాదు. ఆనాడు ప్రపంచాన్ని అడిగినటువంటి ఆ యేసు క్రీస్తే ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో క్రీస్తు థామస్ గా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు లోకాన్ని ప్రశ్నించాడు. అర్థమవుతుందా? అప్పుడు లోకాన్ని ప్రశ్నించాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అర్ధరాత్రి సమయంలో క్రీస్తు థామస్ గా వచ్చి క్రైస్తవ సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? లోకాన్ని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాన్ని ప్రశ్నించట్లేదు, లోకాన్ని ప్రశ్నించాడు ఒకప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మనిషి కుమారుడు గురించి ఈ జనులు ఏమనుకుంటున్నారని అప్పుడు లోకాన్ని ప్రశ్నించాడు, సంఘాన్ని కూడా ప్రశ్నించాడు, ఇద్దరిని ప్రశ్నించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవ రాకడలో మనిషి కుమారుడుగా వచ్చాడు విలియం మ్యారిన్ బ్రహ్మ. చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుంచి 17వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుదాం. నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవాహు
వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేసినం. లోతు దినములలో జరుగునట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారును నాటుచు ఇల్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన తరువాత ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. ఆ దినమున చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండవ రాకడలో మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడని యేసు క్రీస్తు తన సంఘముతో చెప్తున్న మాటలు ఇవి. ఆ 12 మంది శిష్యులు చెప్తున్నాడు ఆయన. మనిషి కుమారుడు దినములలో ఒక దినము మీరు చూడవలెనని ఆశపడుదురు, కానీ మీరు ఒక దినమునైనను చూడనే చూడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనిషి కుమారుడు యొక్క దినములలో ఒక దినము చూడాలని జనులు ఆశించారనంట. ఆ సంఘము చూడాలని ఆశపడిందంట. కానీ ఒక దినము కూడా మీరు అంటే మనిషి కుమారుడు దినాలు ఎన్ని ఉన్నాయి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ వాళ్ళు చూశారు ఒక మనిషి కుమారుడు దినాలు. ఎవరా మనిషి కుమారుడు? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరైనా మనిషి కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? మనిషి కుమారుడు. మళ్ళా రెండవ రాకడలో కూడా మరలా ఆయన ఎలా వస్తానంటున్నాడు? మనిషి కుమారుడుగానే వస్తానంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని గురించి చెప్తున్నాడు ఆయన. మనిషి కుమారుడు యొక్క దినములలో ఒక దినము మీరు చూడవలెనని ఆశిస్తున్నారు, కానీ మీరు ఆ దినాలు చూడనే చూడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రెండవ రాకడలో వచ్చేటువంటి మనిషి కుమారుడు గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవచిస్తున్నాడు. ఏమని? నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును. లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రెండవ రాకడలో మనిషి కుమారుడు యొక్క ప్రత్యక్షత ప్రజలకు అర్థం కావాలని అంటే దానికి ఏముండాలండి? ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. పేతురుకు వచ్చింది, ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలియం మ్యారిన్ బ్రహ్మాము రెండవ రాకడలో వచ్చిన మనిషి కుమారుడు అని ప్రజలు గ్రహించడానికి, క్రైస్తవులు గ్రహించడానికి, లేదా ఈ యొక్క పక్షిరాజు వర్తమానములు పట్టుకున్నటువంటి ఎంటై మెసేజ్ వాళ్ళు గ్రహించడానికి దానికి ఏం కావాలని అంటే ప్రత్యక్షత కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలి అని అంటే పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా వారికి అనుగ్రహించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత? పరిశుద్ధాత్మ ద్వారా పేతురుకి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈనాడు అదే ప్రత్యక్షత, అదే బయలుపాటు ఎవరి ద్వారా వస్తుంది? ఇక్కడ క్రీస్తు థామస్ ద్వారా వస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామసే నిజమైన పేతురు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామసే నిజమైన పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామసే నిజమైనటువంటి గాబ్రియేలు. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి క్రీస్తు థామస్? ఎవరు? నిజమైన గాబ్రియేల్. క్రీస్తు థామస్ ఎవరు? నిజమైనటువంటి అపోస్తులైన పౌలు. క్రీస్తు థామస్ ఎవరు? నిజమైనటువంటి అపోస్తులైన పేతురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం గమనిస్తే ఆనాడు గాబ్రియేలు
పేతురు, పౌలు ఏ ప్రత్యక్షత అయితే తీసుకుని వచ్చి సంఘానికి వివరించారో అదే ప్రత్యక్షత నేడు క్రీస్తు థామసు ద్వారా క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వబడుతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరు విలియం మేరన్ బ్రనహాం? ఎవరు? ఒక మనిషి కుమారుడు. మనిషి కుమారుడేనా ఆయన? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి కుమారుడే కాదు, ఆయనే క్రీస్తు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన క్రీస్తే కాదు, ఆయన ప్రభువు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇది నేటి క్రైస్తవ ప్రపంచమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలని క్రీస్తు థామస్ బోధిస్తా ఉన్నాడు ఇక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రత్యక్షతను నేటి క్రైస్తవ సంఘము కోల్పోయింది. ఈ ప్రత్యక్షతను క్రైస్తవ సంఘము తృణీకరించింది. ఈ ప్రత్యక్షతను, ఈ బయలుపాటును ప్రియులారా గమనించండి, నేటి క్రైస్తవ సంఘం ఏం చేస్తా ఉందంటే త్రోసిపుచ్చుతా ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, విలియం మేరన్ బ్రనహాము ఆయన యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్యలో ఆయన ఎక్కడ తప్పిపోయాడు? ఆయన ఎక్కడ కూడా తప్పిపోలేదు. యేసుక్రీస్తు ఒక మనుషుడిగా తిన్నాడు, బ్రనహాం క్రీస్తు కూడా ఒక మనుషుడిగా తిన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నీళ్లు తాగాడు, ఆయనకి దాహం కొన్నాడు. బ్రనహాం క్రీస్తు దాహం వేసింది, ఆయన కూడా నీళ్లు తాగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏడ్చాడు, బ్రనహాం క్రీస్తు కూడా ఏడ్చాడు. యేసుక్రీస్తు కుంటోడికి కాలిచ్చాడు, బ్రనహాం క్రీస్తు కుంటోడికి కాలిచ్చాడు. యేసుక్రీస్తు గుడ్డివాడికి చూపించాడు, ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు గుడ్డివాడికి చూపించాడు. యేసుక్రీస్తు కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఆయన యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపి నడిపించాడు. అదే ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు చనిపోయిన వారిని 7 లేపి నడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క పరిచర్య 3.5 సంవత్సరాలు చేశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు చేశాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిచర్య చేస్తే ఆ 3.5 సంవత్సరాల యొక్క పరిచర్య ఒక్క రాత్రే బ్రనహాం క్రీస్తు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక రాత్రి దక్షిణాఫ్రికాలో దర్బన్ అనేటువంటి ప్రాంతమునకు విలియం మేరన్ బ్రనహాం గారిని ఆహ్వానించారు. అక్కడ మేయరు, ఆ దేశం యొక్క మేయర్ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రి, ఒకే ఒక రాత్రి అక్కడ జరిగిన అద్భుతాలు, స్వస్థతలు, కుంటేళ్ళకి కాళ్ళు, గుడ్డోళ్ళకి చూపు, కుష్ఠరోగులు స్వస్థపరచడం, చచ్చిపోయిన వాళ్ళు లేపడము, యేసు క్రీస్తు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఒకే ఒక రాత్రి విలియం మేరన్ బ్రనహాము దర్బన్ ప్రాంతంలో జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎటువంటి పరిచర్య విలియం మేరన్ బ్రనహాం గారిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు విలియం మేరన్ బ్రనహాము 1953లో ఇదే ఇండియా దేశం వచ్చాడు ఆయన ముంబై ప్రాంతానికి. సర్వమత సమ్మేళనం అనేటువంటి కార్యక్రమానికి ఆయన ఆహ్వానించబడ్డాడు ముంబైలో. అప్పుడు మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముంబై ప్రాంతం అంతా కూడా ప్రియులారా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుంటివాడేమిటి, గుడ్డోడేమిటి, కుష్ఠరోగులేమిటి, ఆమేన్, హల్లెలూయా. విపరీతమైనటువంటి ఆ మేయర్ సాక్ష్యం ఇచ్చాడు ఆ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
7 ట్రాక్టర్లు ట్రక్కులు నిండగా ఆ యొక్క కర్రలు ఎత్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప పరిచర్య ఆ రోజు జరిగింది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ గురించి ఈనాడు క్రైస్తవ ప్రపంచము రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల తలంపులు ఉన్నాయి, రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తును జనులు ఏమని చెప్పుకున్నారు? బయలుజోబు అని కూడా అన్నారు. ఆయన అన్నారా లేదా? బయలుజోబు అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, దయ్యములకు అధిపతి అన్నారు ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యములకు అధిపతి అన్నారు. అంటే వాళ్ళ నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసేసారు, అంతే. వెనక ముందు కూడా ఆలోచన లేకుండా. సేమ్ ఈ రోజున అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆ యేసుక్రీస్తే విలియం మ్యారిన్ బ్రహ్మంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈనాటి క్రైస్తవ ప్రపంచము ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు ఏ సమస్యలైతే ఎదుర్కొన్నాడో విలియం మ్యారిన్ బ్రహ్మం కూడా అదే సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. విలియం మ్యారిన్ బ్రహ్మం గారిని బయలుజోబు అన్నారు, విలియం మ్యారిన్ బ్రహ్మం గారిని దయ్యము పట్టిన వాడు అన్నారు, విలియం మ్యారిన్ బ్రహ్మను దయ్యములకు అధిపతి అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అబద్ధ ప్రవక్తని అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవ ప్రపంచము విలియం మ్యారిన్ బ్రహ్మను ప్రియులారా క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడుగా అంగీకరించుటకు ఏమైపోయారంటే విఫలమైపోయారు. ఒక చిన్న మందగా ఉన్న మనము మాత్రమే ఆయనను క్రీస్తుగా దేవుడుగా ప్రభువుగా అంగీకరించిన ఘనత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచము గాబ్రియేలు యొక్క ప్రత్యక్షతను కోల్పోయింది. నేటి క్రైస్తవ ప్రపంచము పేతురు యొక్క ప్రత్యక్షతను తృణీకరించింది. నేటి క్రైస్తవ ప్రపంచము అపోస్తలుడైన పౌలు చేసిన బోధనను తృణీకరిస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు పేతురు, గాబ్రియేలు, పౌలు ఏ పునాది అయితే వేశారో అదే పునాది ఈ రోజు మనము కూడా ఆ పునాది మీదనే కట్టబడి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరి పునాది మీద కట్టబడ్డాం? మనం ఆశయములు పునాది మీద మనం కట్టబడలేదు. లేకపోతే లూథరను ఆ సంస్థ యొక్క పునాది మీద మనము కట్టబడలేదు. లేదా సిఎస్ఐ వాళ్ళ యొక్క పునాది మీద కాదు, లేదా బాప్టిస్ట్ యొక్క పునాది మీద కాదు, లేదా పెంతెకోస్తు యొక్క పునాది మీద కాదు. కానీ మన యొక్క పునాది ఆదిమ అపోస్తుల యొక్క పునాది మీదనే మనము కట్టబడి ఈ రోజున పరలోకములో నిత్యత్వములోకి వెళుతా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన వేసిన పునాది మీదనే మనము కట్టబడి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పునాది కాక వేరొక పునాది వేయవడు శాపగ్రస్తులని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈనాడు క్రైస్తవ ప్రపంచము మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మమును దేవుడుగాను క్రీస్తుగాను ప్రభువుగాను అంగీకరించుటలో వాడు ఏమైపోయారంటే విఫలమైపోతా ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు ఒక గొప్ప ప్రత్యక్షతను ఇచ్చాడండి. ఒక గొప్ప ప్రత్యక్షతను. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రత్యక్షత? పరలోకం నుండి దిగి వచ్చిన ప్రత్యక్షత. మనం పొందిన ప్రత్యక్షత పరలోకం నుండి వచ్చింది. మనకు ఇవ్వబడిన ప్రత్యక్షత ద్వారా ఎవరి ద్వారా? గాబ్రియేలు ద్వారా. గాబ్రియేలు ఎవరు? పరలోకములో సెరూపులు కెరూబుల మధ్య నివసించువాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి వచ్చిన గాబ్రియేలు అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూలోకములో నుంచి పరలోకానికి, పరలోకములో నుండి భూలోకానికి వర్తమానము తీసుకొచ్చేటువంటి వర్తమానికుడే గాబ్రియేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అటువంటి పరలోకముల నుండి దిగి వచ్చినటువంటి ప్రత్యక్షత మీదనే మనం కట్టబడుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పునాదిని ఎవరైతే తృణీకరిస్తారో వారు నిత్య నాశనమునకే వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు యూదులు ప్రభువును, యేసును ప్రభువుగా, క్రీస్తుగా, దేవుడిగా అంగీకరించుటకు వాళ్ళు ఏమైపోయారు? విఫలమైపోయారు. దానికి కారణం వాళ్ళకి శిక్ష పడింది. వాళ్ళు ఏమైపోయారు? ఇతర దేశాలకు పారిపోయారు. కత్తివాత చేత వాళ్ళు కోల్చబడ్డారు. ఓ ఈ యూదా స్త్రీలు వాళ్ళు చర్చబడ్డారు. వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళ పిల్లలు హత్య చేయబడ్డారు. వాళ్ళ పురుషులు స్త్రీలని, భార్యలను, పిల్లలను విడిచిపెట్టి పారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక పేతురు, పౌలు, గాబ్రియేలు ప్రియులారా, వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వర్తమానము. వాళ్ళు వేసిన పునాది మీదనే మనము కట్టబడుతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదని పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ ప్రపంచము పేతురు యొక్క ప్రత్యక్షతను కోల్పోయింది, పౌలు యొక్క ప్రత్యక్షతను కోల్పోయింది, గాబ్రియేలు యొక్క ప్రత్యక్షతను కోల్పోయింది. ఈనాడు ఆ గాబ్రియేలు ఎవరో కాదు, క్రీస్తు థామసే నిజమైనటువంటి గాబ్రియేలు. పేతురు ఎవరో కాదు, నిజమైన పేతురు ఎవరో కాదు, కానీ క్రీస్తు థామసే నిజమైనటువంటి పేతురు. పౌలు ఎవరో కాదు, నిజమైనటువంటి పౌలు క్రీస్తు థామస్ అయి ఉన్నాడు. నేడు సంఘమునకు నిజమైనటువంటి నాయకుడు యెహోషువ క్రీస్తు థామస్ అయి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నిజమైనటువంటి నాయకుడి యొక్క నాయకత్వములో మనము ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరవండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయనా, అదుగు నా తండ్రి, నేటి క్రైస్తవ ప్రపంచము నాయన, ఓ నాయనా, అదుగు నా తండ్రి, ఓ నాయన, పేతురు యొక్క ప్రత్యక్షతను నాయన తృణీకరిస్తా ఉంది ప్రభువా. గాబ్రియేలు యొక్క ప్రత్యక్షతను తృణీకరిస్తా ఉన్నది, పౌలు యొక్క ప్రత్యక్షతను తృణీకరిస్తా ఉన్నది ప్రభువా. ఓ ప్రభువా, సహాయం చేయండి. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయవాడు శాపగ్రస్తుడని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ చివరి దినములలో నీ రెండవ రాకడ సమయంలో నా తండ్రి, ఓ ప్రభు, గొప్ప ప్రవక్తను ఆయన క్రీస్తు థామస్ను మీరు లేపి నా తండ్రి, ఓ ప్రభు, విలియం మేరన్ బ్రనహాం గురించి ఆయన మీరు మాకు బయలుపరిచినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి.
ఆయన ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం ఉంటున్నా నెవిల్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరలా మీ సాయంకాల సమయంలో పద్మశిష్టి గారి కుటుంబంలో ఆయన కూడుకుని ఉండు కన్నా తండ్రి. ఆ యొక్క కూడికను కూడా ఆశీర్వదకరంగా దీవెనకరంగా నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నుండి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా హల్లెలూయా. క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్ ఇన్ ది. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధాన్ని స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములను దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లు కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో ఓ క్రీస్తు తామస్సును క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.